గారు హాయ్ సార్. నాకు ఇయర్ సార్. హాయ్ అండ్ హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్, ఒక ఎపిక్ బ్లాక్ బస్టర్ని ఇండియన్ సినిమాకి మీరు ఇచ్చినందుకు, అండ్ కంటిన్యూగా సక్సెస్ కొట్టే డైరెక్టర్ల జాబితాలో మీరు చేరినందుకు. సో కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సార్. బట్ బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ భాగవతాన్ని భారతాన్నిలోని ఇన్సిడెంట్ని దీంట్లో అడాప్ట్ చేయాలి అన్న ఆ ఐడియా ఎలా వచ్చింది? అంటే మనం ఆల్మోస్ట్ మన తెలుగు సినిమా అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చే పేరు మాయాబజార్ కదా సార్. అండ్ మాయాబజార్ ఇస్ నథింగ్ బట్ వన్ అడాప్టేషన్ ఆఫ్ మహాభారత్. యాక్చువల్లీ అది మహాభారతంలో ఎక్కడ లేదు ఆ పర్టిక్యులర్ ఇన్సిడెంట్. ఇట్స్ ఒక వన్ సార్ట్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్, వన్ క్రియేటివ్ ఫిక్షన్. సో అక్కడి నుంచే వచ్చింది సార్ యాక్చువల్లీ ఇన్స్పిరేషన్. బట్ మీరు కొన్ని వందల సంవత్సరాల తర్వాత కాశీ నగరం కావచ్చు, ప్రపంచం కావచ్చు, చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నట్టుగా సినిమా ఎత్తుకోవడమే అక్కడ ఎత్తుకున్నారు. బట్ ఎత్తుకున్న తర్వాత మాత్రం కాశీ నగరంలో నడిచే సన్నివేశాలు ఏది కూడా ఎక్కడ ఒక నాట్ 1% పెయిన్ చూపించలేదు. ఈవెన్ హీరో కానీ, బ్రహ్మానందం కానీ, ఆఖరికి పాన్ వేసుకునే ఓల్డ్ లేడీ కానీ, సో వాళ్ళంతా చాలా జోవియల్గా ఉంటారు. సో ఆ స్టార్టింగ్లో ఆ వెహికల్లో మాత్రమే పెయిన్ చూపించారు. సో కాశీలో ఎక్కడ పెయిన్ చూపించారు. అదొక చిన్న కామన్ మ్యాన్ డౌట్. రెండొక డౌట్ ఏంటంటే, అసలు శంబాల వాళ్ళ టార్గెట్ ఏంటి, లక్ష్యం ఏంటి, వాళ్ళ ఉద్యమం తాలూకా లక్ష్యం ఏంటి? రేపటి కోసం అన్నది ఓకే, అది కాయిన్ చేసిన వరల్డ్. అసలు ఏంటి వాళ్ళు అంటే కాంప్లెక్స్ని క్యాప్చర్ చేద్దామనా, లేకపోతే వరల్డ్ని మళ్ళీ ఓల్డ్కి వైభవాన్ని తీసుకురావాలనా? ఈ రెండు ఒక కామన్ మ్యాన్ డౌట్స్. అంటే రెండు డౌట్స్కి అంటే మూవీ డెఫినెట్లీ ఫస్ట్ పాయింట్ ఒక క్రియేటివ్ చాయిస్. ఇంకా ప్రభాస్ క్యారెక్టర్ ఆర్ భైరవ క్యారెక్టర్ని ఒక రకమైన అంటే ఆయన్ని కూడా ఒక విషాదంలో చూపించకుండా ఒక చిన్న లైట్ హార్టెడ్ మేనర్గా పోర్ట్రే చేద్దామని. అండ్ అంటే ఎంత ఇప్పుడు లిటరలీ ఎంత విషాదం వార్ జోన్లో అన్నా దే క్యాన్ స్టిల్ బీ సమ్ సార్ట్ ఆఫ్ లైఫ్ అండ్ హ్యూమర్ అన్న థాట్ ప్రాసెస్లో సార్. సో అలా వెళ్ళాము. మేబీ ఇంకా చూపించుండొచ్చేమో, బట్ వీ డోంట్ వాంట్ సినిమా మరీ డార్క్గా కూడా చూపించే ఉద్దేశం లేకుండే. అండ్ సెకండ్ థింగ్, శంబాల మెయిన్ ఉద్దేశం ఏంటంటే మళ్ళీ ఒక బ్యాలెన్స్ తీసుకురావడం. కాంప్లెక్స్ అనేది ఒక బ్యాలెన్స్ తీసేసింది వరల్డ్లో. వరల్డ్లో ఉన్న రిసోర్సెస్ అంతా సక్ అవుట్ చేసేసి అంతా వాళ్ళ కోసమే పెట్టేసి హ్యావ్స్ హ్యావ్ నాట్స్ అన్న కాన్సెప్ట్ ఆల్మోస్ట్. సో అంతా వాళ్ళ దగ్గరే దాచుకున్నారు. జస్ట్ రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్ అన్న లక్ష్యమే సార్ వాళ్ళు. అంటే కాంప్లెక్స్లో కూడా చూస్తే కాంప్లెక్స్ సుపీరియర్ ఎవరైతే బాస్ ఉన్నాడో ఆయన చాలా దుర్భర పరిస్థితిలో ఉంటాడు. ఆయనకి ఆ సీరం రావాలి, మళ్ళీ బలోపేతం అవ్వాలి. బట్ మిగతా కాంప్లెక్స్లో ఉన్న వాళ్ళతో చాలా ఎంజాయ్గా ఉంటారు. బట్ వాట్ ఇస్ ఇంకా అతనికి ఏముంది దానివల్ల అన్న కొన్ని మోర్ క్లారిటీగా ఇంకా పార్ట్ 2లోనే తెలుస్తాయి సార్. Nagashwin, this is Sangeeta here. Hi. Hi. You started writing this story about 4 years ago, approximately. At what stage of scripting did you realize that, it's becoming something so massive because you are bringing together stories from the epics and then science fiction, dystopian world, that you have to spread it across 2 parts? And when are we likely to see the second part coming out? Is there like a timeline that you're working towards? And I think the idea was to make it in one part, but as we tried to do justice to 4 characters and their story, and somewhere just in the first few schedules only we realized we couldn't really manage this in one film, and trying to manage this in one film itself had its challenges. And as far as the timeline for part 2 goes, I think it's a long way off this. I think there's a lot of work to still do. We just shot, I think, ఒక 20 రోజులు షూట్ చేసాం in the beginning, but there's a long way to go still. I think because you left the story like on a cliffhanger, that was the immediate question for all of us as to when do we see the story in continuation and how long do we have to wait? Yeah, it's a lot of I mean, as you can imagine, there's going to be so much action, so many backstories, so many new worlds మనం చూడాల్సింది. సో అవన్నీ ఇప్పుడు మళ్ళీ తయారు చేయాలి, మళ్ళీ సృష్టించాలి, షూట్ చేయాలి. సో
So hi, Right, Ashwin my garu name is ikkada. Ram Hi. from Galata. So in the second half, when Ashwatthama enters Shambhala for the very first time, there is a conversation between Veeran and Sirius, and you casually name drop Flux Lands and a tribe called Nomen, saying that if they go there, they can't be tracked, but Nomen might eat her. So, and yesterday in an interview, you said that you will be exploring a fourth world in part 2, right? So is this the fourth world, and what can you like bit of tease about that world? And this one is a tease. I don't know what else we can talk about it, but yeah, that's what it is. We just put that there because people will sort of be aware that this is the next thing that we're going to enter. But any more details won't make sense until we actually show you visually when there's a teaser or something for the next part. నాగి Yeah, గారు Ash- హలో అభిలాష హియర్ Hi. సో మీరు మహాభారతం నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నారు కాబట్టి ఈ క్వశ్చన్ అడుగుతున్నా దెర్ ఇస్ అ హ్యూజ్ డిబేట్ ఇన్ అవర్ కంట్రీ ఇది మన మైథాలజీనా ఇది లేకపోతే ఇది మన హిస్టరీనా అని సో పర్సనలీ వేర్ డూ యూ స్టాండ్ ఆన్ దట్ డిబేట్ ఐ థింక్ ఈవెన్ లైక్ ద పీపుల్ ఇన్ యోర్ ఫిల్మ్ ఆర్ హ్యావ్ దట్ డిస్కషన్ బికాస్ యూ నో దట్ కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ హ్యాస్ గాన్ ఇన్ 2898 సో వేర్ డూ యూ స్టాండ్ ఆన్ దట్ డిబేట్ పర్సనలీ ఇన్ I mean, in the film, it's very clear. In the film, we're literally saying it's true. We're saying it is history or it is the past. And as far as the film, I would like to believe in these magical powers, and I would like to believe that in Mahabharata, everybody was 8 feet tall and they could summon magical astras from something like a blade of grass. So I believe in fantasy, so yeah. Right, Nagi, Ashwin this garu, is Prema here. Ashwin ikkada. Hi. Ashwin. Hi. Ashwin, Hi, ikkada. ikkada. Ashwin. Hi. Yeah, this is Lakshmana from HMTV. Huh. మీ గురించి సినిమా రిలీజ్ అయిన తర్వాత మీ గురించి బయట ఒక టాక్ ఉన్నది. అంటే రాజమౌళికి మొగడు వచ్చాడని అంటున్నారు బయట జనాలంతా. ఎవరు అనలేదు సార్, మీరే అంటున్నారు. నేను కాదు, బయట అంటున్నారు, నేను అనట్లేదు. నేను బయట వాళ్ళ గురించి చెప్తున్నా, మీ టాక్ చూసిన వాళ్ళు. సో నా క్వశ్చన్ ఏంటంటే, మీరు మూడో సినిమా ఇది, మూడో సినిమాకు ఇంత పెద్ద హెవీ సబ్జెక్ట్ తీసుకోవడం అనేది ఒక రిస్క్. అది మీకు రిస్క్ అనిపించలేదా? ఒకటి. రెండవ క్వశ్చన్ ఏంటంటే, అమితాబ్ బచ్చన్, ప్రభాస్, కమల్ హాసన్ లాంటి స్టార్స్ని పెట్టుకొని బిజినెస్ చేద్దాం అనుకున్నారా, లేకపోతే మీరు కథ మీద బిజినెస్ చేద్దాం అనుకున్నారా? సార్ డెఫినెట్లీ ఫస్ట్ మా ప్రొడ్యూసర్ సార్ రిస్క్ తీసుకుంది. వాళ్ళు నేను ఇంత ఖర్చు పెట్టాలంటే వాళ్ళు యాక్చువల్లీ ఇంకా కొంచెం ఎక్కువ ఖర్చు పెడతారు. సో అండ్ ఆల్సో ఇంత పెద్ద యాక్టర్స్ అట్ ద ప్రైమ్ ఆఫ్ దర్ కెరియర్ తీసుకోవడం అనేది ప్యూర్లీ క్యారెక్టర్కి జస్టిస్ చేద్దామని. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే స్టోరీలో వాల్యూ ఆర్ స్టోరీలో కనెక్ట్ లేకపోతే అది యాక్చువల్లీ అంత నెగిటివ్ అవుతుంది మాకు, బికాజ్ అవన్నీ ఓవర్ హెడ్స్ కదా. Sir. Nagi, Nageswaran this is Nenu- Prema. అడిగారు. Yeah. I just have two questions, one after the other. I'll ask straight. జనరల్గా అంటే మీరు కొన్నేమో మహాభారతం నుంచి కొన్ని తీసుకున్నారు, అంటే వాస్తవాలను తీసుకున్నారు, కొన్ని మీరు యూ టుక్ యువర్ లిబర్టీస్ టు ఎక్స్ప్లోర్ ది అదర్ సైడ్. బట్ జనరల్గా అయితే అందరికీ తెలిసిన విషయం, కలియుగం అంతమయ్యేది 4.5 లక్షల సంవత్సరాల తర్వాత. కలియుగం 4వ పాదంలో కల్కి ఉద్భవిస్తాడని చెప్పారు. కానీ 6000 సంవత్సరాల తర్వాతే వచ్చాడని మీరు చెప్తున్నారు. సో అసలు కల్కి అనేవాడు ఇప్పుడు పార్ట్ 2లో అయినా 6000 సంవత్సరాల తర్వాతే వస్తాడా అన్నది నా క్వశ్చన్. రెండోది, ఐ ఫీల్ స్ట్రాంగ్లీ దట్ యువర్ కోర్ స్ట్రెంగ్త్ ఈజ్ ఇమోషన్స్. మీ ఫస్ట్ సెకండ్ మూవీలో మీరు జనాల్ని కట్టిపడేశారు మీ ఇమోషనల్ స్టోరీ రైటింగ్ నెరేటివ్ ద్వారా. వాట్ ఈజ్ యువర్ సెల్ఫ్ అసెస్మెంట్ అబౌట్ ద ఇమోషనల్ పార్ట్ ఇన్ యువర్ కల్కి? డూ యూ థింక్ యూ హ్యావ్ అంటే జస్టిస్ చేశాను అని అనుకుంటున్నారా ఇమోషన్స్కి సంబంధించినంత వరకు? సో దీస్ ఆర్ ద టూ క్వశ్చన్స్. సో పార్ట్ 1కి 4,32,000 years అంటారు కలియుగం. అండ్ సమ్వేర్ అట్ సమ్ మిడ్ నైట్ రీడింగ్ ఐ రిమెంబర్ రీడింగ్ దట్ కలియుగంలో ఎవ్రీ ఇయర్ ఫీల్స్ లైక్ 72 years అని. లైక్ ఎవ్రీ ఇయర్ ఇస్ వన్ మన్వంతర ఏదో ఒకటి ఉండే, ఒక మేబీ నేనే సృష్టించుకున్నాను లాజిక్ ఫ్రమ్ వాట్ ఐ రెడ్, ఐ డోంట్ నో. బట్ సో ఆ 72 divided by 4,32,000 was 6,000 years. So that's how I came up with this idea of like every year in Kaliyuga feels so long annadi. Ante Satyugam was much longer and every yugam became smaller and smaller, and the Kaliyugam felt like every year felt so long anna concept nunchi ala 6,000 kocham.